ఈరోజు మనం ఎంతో రుచికరంగా సువాసనలతో కమ్మగా మసాలా రుచులతో ఉండే బిసి వెల్లిబాత్ తయారు చేసుకుందామండి. అన్నం, పప్పు, కూరగాయలు మరియు ప్రత్యేకమైన ఈ మసాలా కలయికతో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారు చేద్దాం, చూద్దాం రండి. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు బిసి వెల్లిబాత్ చేస్తున్నానండి. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్. అలాగే దీన్ని మనకు సాంబార్ రైస్ అని కూడా అనుకుంటూ ఉంటారు. దాన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి. అలాగే అంతేకాకుండా కొంచెం తక్కువగా కందిపప్పు తీసుకున్నాను. దీన్ని రెండిట్లో కలిపి బాగా కడిగేసుకుందాము. కందిపప్పుని బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పెద్ద క్యారెట్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక బంగాళదుంప, కొన్ని బీన్స్, గ్రీన్ పీస్, ఇవన్నీ వేసేసుకుందామండి. దీంట్లోకి కొంచెం అర స్పూను పసుపు వేసుకుందాము. అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకుందాము. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకుందామండి. ఈ గ్లాసుతో 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను నేను. వాటర్ పోసుకున్నాం కదా, దీన్ని అంతట్లో ఒకసారి కలిపేసుకుందాము. ఒకసారి కుక్కర్ పెట్టేసుకుందామండి. దీనికి విజిల్ పెట్టేసి సిమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలా పొడి తయారు చేసుకుందామండి. దానికోసం ఒక 2-3 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను, వేసేసుకున్నాము. కొంచెం కావాలి, మంచి సువాసన వచ్చే వరకు కొంచెం వేయించుకుందాం. ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ఒక అర స్పూను మెంతులు వేసుకుందామండి. అలాగే ఒక స్పూను జీలకర్ర, దీంట్లోకి చిన్న దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 4-5 మిరియాలు మన కారానికి తగ్గట్టుగా వేసుకుందామండి. ఒకసారి ఇవన్నీ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందాం. ఈ ధనియాలు అవి కొంచెం వేగాయి కదా, ఇంత టైంలో కొంచెం శనగపప్పు ఒక పెద్ద స్పూన్ తీసుకున్నానండి. అలాగే ఒక స్పూను మినపప్పు, ఒక అర స్పూను బియ్యం తీసుకున్నాను. వీటన్నిటిలో కూడా వీటితో పాటు వేయించుకున్నాను. ఇదంతా మసాలా అంతా బాగా వేగిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఇంట్లోకి ఒక 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాము. దాన్ని కూడా వేయించుకుందాము. కొంచెం వేగితే చాలండి. అలాగే మళ్ళీ కొంచెం కారం వేసుకుంటాం కదా. అలాగే కొంచెం కొబ్బరి తీసుకున్నాను, అవి కూడా వేయించేసుకున్నాము. ఎండు కొబ్బరి ఉంటే అది పొడి వేసేసుకుంటే చాలు, లేకపోతే కనుక పచ్చి కొబ్బరిని ఇలా వేయించుకొని వేసుకోవాలండి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మరొక కుక్కర్ పెట్టుకున్నాను. కొంచెం అడుగు మందంగా ఉన్న కుక్కర్ పెట్టుకున్నాను. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము. అలాగే కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందాము. కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదా, దీంట్లో ఒక అర స్పూను ఆవాలు, ఒక అర స్పూను జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు వేసుకుందామండి. ఇవి కొంచెం జీలకర్ర చిటపట్లాడే వరకు వేయించుకుందాము. జీలకర్ర చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇప్పుడు వేయించేసుకుందామండి. ఇవి కొంచెం వేగాలి. కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్నాను. వేస్తున్నాయి కదా, అప్పుడు కొంచెం మునక్కాడ కూడా వేసుకున్నాను. అలాగే ఒక చిన్న టమాటా, కొంచెం కరివేపాకు, ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాము. ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా నేను. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నామండి. నేను ఎక్కడ ఉప్పు వేయలేదు ఇప్పటి వరకు. ఒక స్పూన్నర వేసుకున్నాము, సరిపోతే చూసుకుని వేసుకోవచ్చు. మరొకసారి కలిపేసుకున్నాము. ఒక అర స్పూను ఇంగువ వేసుకుంటున్నానండి. వాసన బాగా వస్తుంది.
అలాగే ఒక అర స్పూన్ కారం కూడా వేసుకుందాము. ఇవి కొంచెం బాగా వేగే వరకు వేయించుకుందాము. కొంచెం చింతపండు పులుసు తీసుకుని పెట్టుకున్నానండి, దాన్ని ఇందులో వేసేసుకుందాము. ఈ చింతపండు పులుసులో మనకి ములక్కాడలు ఉల్లిపాయలు బాగా వేగే వరకు, ములక్కాడ ఉడికే వరకు 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి. మనం ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా అంతటిని మెత్తగా గ్రైండ్ చేసి పొడిలో పెట్టుకున్నానండి. దాన్ని ఒక స్పూను ఇప్పుడు వేసుకుందాము. మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడు దీని అంతటిని ఈ పొడి అంతా పట్టే వరకు 2 నిమిషాలు కలిపేసుకుందాం. ఇదంతా వేగింది కదా, ఇదే టైంలో ఒక గ్లాసు వాటర్ పోసేసుకుందామండి. ఈ వాటర్లో ఈ ములక్కాడంతా ఉడికి మెత్తగా అయ్యే వరకు 2 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించుకుందామండి. అన్నం ఎలా ఉడికిందో చూద్దామండి. చూసారు కదా, ఇలా మెత్తగా బాగా ఉడికింది కదా. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని అంతటిని ఈ ములక్కాడ ఇవన్నీ వేసి నీళ్ళు మరుగుతూ ఉంది కదండి. చూసారు కదా ఎంత బాగా మరుగుతుందో. ఇప్పుడు దీంట్లో ఈ ఉడికించుకున్న అన్నం అంతటిని దీంట్లో వేసేసుకుందాం. మనం ఉడికించుకున్న అన్నం అంతా ఇందులో వేసేసుకున్నాము. ఒకసారి బాగా కలిపేసుకుందామండి. వాటర్ సరిపోతే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. మరొక 2 నిమిషాలు ఈ మసాలా అంతా పట్టే వరకు ఉడికించుకుందామండి. మనం మూత తీసి చూద్దామండి. మూత తీసి చూసాం కదా, ఎంత బాగా ఉడికిందో చూడండి. మనకి ఇంకా రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఈ అద్భుతమైన రుచితో మన కమ్మని బిసిబెల్లిబాత్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ వేడివేడిగా తింటే ఆ రుచే వేరండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.